అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను? హలో, నీ ఇక్కడి నుంచి ఎలా బయటపడదు తెలుసా? ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి బయట తీసుకెళ్ళు. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా బయట తీసుకెళ్ళు, లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళిపో. నన్ను బయట తీసుకెళ్ళు ప్లీజ్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? అసలు ఎవర్రా నువ్వు? ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇందాకేమో నాకు హెల్ప్ చేస్తానని చెప్పి బయటికి తీసుకెళ్ళావు, ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? నేను నీకు హెల్ప్ చేయడం ఏంటి? నన్నే ఇక్కడ ఎవరు తీసుకొచ్చి చెప్తే నీకు బిస్కెట్ చంపేస్తా. నేనెవరో ఇక్కడ ఎందుకున్నాను నాకే తెలియదు. 3 రోజుల నుంచి ఈ రూమ్ లోనే ఉన్నాను. నాకు తెలిసి నీ పేరు కృష్ణ, సన్ ఆఫ్ ద గ్రేట్ మీడియా మొఘల్ రామచంద్రారెడ్డి. మీ ప్రాపర్టీ జస్ట్ 5,000 crores. చూడు ఫ్రెండ్, నువ్వు ఇక్కడ నుంచి బయటపడాలంటే నీకున్న ఒకే ఒక్క చాయిస్, ఆ హెల్ప్ తీసుకో. Shall we go? My God. Never enemy goes as friends. Wow. Mind blowing. ఆ ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చింది. అమేజింగ్. ఎస్, Come on, Shivani, come on, pick the phone. చా ఎప్పుడు ఇంతే, టైం దొరికితే చాలు నిద్రపోతుంది. Come on man, Vidada, come on, phone ఎత్తరా బాబు. హలో రేయ్, ఎంతసేపు రా ఫోన్ ఎత్తడానికి? ఏం బిక్తున్నావు? సీరియస్గా స్క్రిప్ట్ రాసుకుంటున్నాను రా. సరే, అర్జెంట్గా వినాయక్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. ఏంటి? వినాయక్ గెస్ట్ హౌస్కి రారా అర్జెంటుగా. ఇప్పుడా? అర్జెంటుగా ఇప్పుడే బయలుదేరరా. ఎక్కడున్నానో తెలుసా? రేయ్, మన లైఫ్ టర్న్ అయ్యే టైం వచ్చేసిందిరా. లైఫ్ టర్నింగా? ఏంటది? రేయ్, నీ లైఫ్ ఏమేంట్రా? స్పిల్బర్గ్ కంటే అదిరిపోయే సినిమా తీయాలనే కదా. అవును, అయితే అసలు మ్యాటర్ ఏంటి? నువ్వు ఆ సినిమా తీసే రోజు వచ్చేసిందిరా. అంటే అర్థం కాల. 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసిందిరా. అబ్బా, అసలు మ్యాటర్ ఏంటో అర్థమయ్యేలా చెప్పరా బాబు. అది చెప్పడానికే రమ్మంటున్నా, బయలుదేరు. తప్పదా? చాలా దూరంలో ఉన్నాను రా. రేయ్, నేను చెప్పేది విన్నావంటే మెంటల్ ఎక్కిపో. మైండ్ బ్లోయింగ్ రా. అసలు ఏంట్రా ఇది? ఎవడు రాశాడో కానీ హాలీవుడ్ లెవెల్లో రాశాడు రా. ఇందులో నుంచి ఏ స్టోరీ తీసుకున్నా బ్లాక్ బస్టర్ అయితే గ్యారంటీరా. ఏమంటావు? గ్యారంటీ ఏంట్రా, డబుల్ గ్యారంటీ. అసలు ఈ బుక్లో స్టోరీలు ఎలా ఉన్నాయో ఒక్క మాటలో చెప్పనా? ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయంటే కేకో కేక. అలా ఆ బుక్ చూసి ఎక్సైట్ అయిన ఆ ముగ్గురు అందులోంచి తలా ఒక కథ తీసుకుని ప్రొడ్యూసర్ల దగ్గరికి పరిగెత్తారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? నేను విధాతన్ సార్. విధాత? అదే సార్, కో డైరెక్టర్ విధాతని. సార్లే, ఏంటి ఇంత పొద్దునే ఫోన్ చేశావు? సార్,
రాత్రి సూపర్ స్టోరీ లైన్ వచ్చి